భగవద్గీత 84వ రోజు 38వ శ్లోకం. సుఖదుఃఖే సామే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతః యుద్ధాయ యుజ్యస్వ నా ఏవం పాపం అవాప్స్యసి. సుఖదుఃఖే సుఖదుఃఖములను, లాభాలాభౌ లాభనష్టములను, జయాజయౌ జయాపజయములను సమే సమానముగా కృత్వా తలంచి తతః పిమ్మట యుద్ధాయ యుద్ధమునకు యుజ్యస్వ సిద్ధముఖము ఏవం ఇట్లు చేసితివేని పాపమును నా అవాప్స్యసి అంటవు. జయాపజయములను, లాభ నష్టములను, సుఖదుఖములను సమానముగా తలంచి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. థింక్ ఆఫ్ విక్టరీ అండ్ డిఫీట్, ప్రాఫిట్ అండ్ లాస్, హ్యాపీనెస్ అండ్ సారో ఈక్వల్లీ అండ్ ప్రిపేర్ ఫర్ వార్. దెన్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ సిన్స్. విక్టరీని, డిఫీట్ ని, ప్రాఫిట్ ని, లాస్ ని, హ్యాపీనెస్ ని, సారీస్ ని అన్నింటిని ఈక్వల్ గా చూస్తూ ముందుకు వెళ్ళు. నీకు ఏ పాపంలో అంటావు, నువ్వు ఫ్రీ అవుతావు ఆ పాపం నుంచి. ఎందుకంటే నువ్వు దేనికి ఆశపడట్లేదు స్వార్థంగా. లాభం వస్తే ఇట్లా చేయాలి, నష్టం వస్తే ఇట్లా చేయాలి, విక్టరీ వస్తే ఇట్లా చేయాలి, డిఫీట్ వస్తే ఇట్లా చేయాలని నువ్వు ఎక్కడ కూడా స్వార్థంగా చూడకుండా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ. సో నీకు ఎటువంటి పాపాలు అంటూ